హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత క్రియేషన్స్. నేను మీ సునీత. ఈరోజు మీ అందరూ ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వంకాయ శనగల కర్రీ. ఈ శనగలు అనేవి పెద్ద శనగలు అయితే తీసుకున్నాను నేను. ముందు రోజు నైట్ ఇలా నానబెట్టుకొని వీటిని మంచిగా వాష్ చేసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక 6 విజిల్స్ వేయించుకున్నానండి. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా సాల్ట్ని పసుపు యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా ఇలాగా నేను పొడుగు వంకాయలు వస్తాయి కదా నీలంవి, అవి తీసుకున్నాను. సో వాటిని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇలాగా వీటిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అవి మగ్గిన తర్వాత కరివేపాకు అండ్ అలాగే టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టొమాటో సాఫ్ట్గా అయ్యాక కొంచెం కారం అండ్ అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న శనగలు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి వంకాయ శనగల కర్రీ రెడీ అయిపోద్ది. సో చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడేదాకా కర్రీ అయితే రెడీ చేసుకోవాలండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.